నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం మొండితనమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఉక్కు పరిశ్రమలో సమస్యలను పదే పదే అధికారులకు కార్మికులు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో స్టీల్ ప్లాంట్లో కొన్ని విభాగాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించడం, ఆయా సంస్థలకు నిర్వహణపై సరైన అవగాహన కరువవడం వంటి సమస్యల ఫలితమే కార్మికులు బలయ్యారని చెప్పుకోవచ్చు. మరి అసలు ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, గతంలో జరిగిన ప్రమాదాల నుంచి నేర్చుకున్న పాఠాలేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ల్యాడిల్ పేలుడు ప్రమాదం యాజమాన్యం స్పష్టమైన నిర్వహణ లోపాన్ని ఎత్తి చూపుతోంది. ప్లాంట్లో భద్రతా లోపాలు ఉన్నాయని, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరగొచ్చని ఏడాది కాలంగా ఉద్యోగులు, కార్మికులు హెచ్చరిస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. గతంలో జరిగిన చిన్న చిన్న ప్రమాదాల వల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చినా సిబ్బందిదే నిర్లక్ష్యమంటూ కాలయాపన చేయడం వల్లే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు సాయం చేసినప్పటికీ జీతాల బకాయిలు ఉండడంతో నిర్వహణ పనులను పక్కన పెట్టారు. సముద్ర తీరంలో ఉండటం వల్ల యంత్రాలకు నిరంతర సర్వీసింగ్ అవసరం ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది. మాజీ సీఎండీ ఏకే సక్సేనా ఒకేసారి 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, కొన్ని విభాగాలను అనుభవం లేని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో పనుల నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇటీవల ప్లాంట్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2024 నవంబర్ 3న SMS 2లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అవగాహన లేని కాంట్రాక్టు సిబ్బంది వల్ల కోట్ల రూపాయల విలువైన కేబుళ్లు కాలిపోయాయి. అయితే గతేడాది జనవరి 3న సెంటర్ ప్లాంట్లో 80 అడుగుల ఎత్తు ప్రధాన కన్వేయర్ గ్యాలరీ సరైన మెయింటెనెన్స్ లేక కూలిపోగా, గత ఏడాది మే 23న SMS 2లో హైడ్రా లీక్ అయి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి వారం రోజుల ముందే నైపుణ్యం లేని సిబ్బంది వల్ల 300 టన్నుల లిక్విడ్ స్టీల్ నేలపాలైంది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. ప్లాంట్ చరిత్రలో 2012 జూన్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించగా, ఆ తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. సాధారణంగా ల్యాడిల్లు బ్యాలెన్స్ తప్పి ఒరగడం, రంధ్రం పడి ద్రవపు ఉక్కు కింద పడటం వంటివి జరిగినప్పుడు కార్మికులు అప్రమత్తమై దూరంగా తప్పుకునేవారు. కానీ ఈసారి 1,500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగే 150 టన్నుల ఉక్కు ద్రవంలో ఉన్న ల్యాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో 25 అడుగుల మేర మంటలు వ్యాపించి సిబ్బంది అక్కడికక్కడే కాలిపోయారు. నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడం, సరైన నిర్వహణ లోపాలే ఈ ఘోరానికి ప్రధాన కారణాలని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్లాంట్ అధికారులు వీటిపై సరైన చర్యలు తీసుకోవాలి. కార్మికుల భద్రత ప్రధాన అంశంగా తీసుకుని ముందుకు సాగాలి. వెనువెంటనే నిర్వహణ లోపాలను సరిచేయాలి. అవసరమైతే కార్మికులతో చర్చించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా అనుభవం లేని ప్రైవేటు కంపెనీలను పక్కన పెట్టాలి. కాస్త నిధులు ఎక్కువగా ఖర్చు చేసైనా సరే సంపూర్ణ ప్రక్షాళన చేయాలి. అంతే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కో మృతదేహానికి ₹1,00,00,000 వెలకట్టి పరిహారం ఇచ్చే కంటే అవే నిధులను కార్మికుల రక్షణ కోసం వెచ్చిస్తే అందరి ప్రాణాలు కాపాడిన వారవుతారన్న విషయాలను ప్రభుత్వ పెద్దలు మర్చిపోరాదు.